హాయ్ గైస్. ఆన్లైన్ అది చదువుకున్నప్పటి నుంచి. హాయ్ గైస్, మనం వీఆర్ ఇన్ మ్యూనిక్ రైట్ నౌ. సో చాలా రోజుల తర్వాత వచ్చాం. ఆల్మోస్ట్ 10 months అయిపోయింది మ్యూనిక్ వచ్చి. సో ఏం లేదు, నాకు ఎలాగో ఎగ్జామ్స్ లేవు. మా ఫ్రెండ్ బర్త్డే అనమాట, గోకుల్ గడ బర్త్డే. సరే వచ్చి అలా తిరుగుతున్నాం అనమాట. చాలా రోజులు అయిపోయింది రా వ్లాగ్ చేసి. మాటలు మర్చిపోయాను. సో కొత్త వీడియోలో ఏంటంటే జస్ట్ మ్యూనిక్ సిటీ సెంటర్ చూపిస్తాం మీకు, చూడండి. సో మన వాళ్ళు పార్ట్ టైం చేస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్నగా ఏమన్నా ఫ్రీ ఫుడ్ ఇస్తే దొబ్బి తినేసి వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోతాం. చూస్తుండండి, స్ట్రీట్ చూపిస్తాను ప్రస్తుతానికి. ఇదేం స్ట్రీట్ రా? సెండ్లింగ్ టవర్ ఏదో చెప్పాడు, బూత్లో ఉంది, అది నేను చెప్పదలుచుకోలేదు. మ్యూనిక్లో జర్మనీ మొత్తానికి ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడేది మ్యూనిక్లో. కుమార్ ఇప్పుడే మనకు ఒక ఇన్ఫో ఇచ్చాడు గైస్. సో జర్మనీలో ఏమైనా స్టేట్ మోస్ట్ ఇంగ్లీష్ స్పోకెన్ సిటీ ఏమన్నా ఉందంటే అది మ్యూనిక్ అంట. సో నేను ఇందాక చూసిన దాని ప్రకారం ఏంటంటే ఇది క్యాపిటల్ సిటీ ఆఫ్ బవేరియా. ఇక్కడ మన అక్టోబర్ ఫెస్ట్కి వచ్చాం లాస్ట్ టైం, కాకపోతే చూపిద్దాం అనుకున్నాను. అక్టోబర్ ఫెస్ట్ నైట్ వెళ్ళడం వల్ల మొత్తం రచ్చరంబోలా అయిపోయింది అక్కడ. మళ్ళీ అక్టోబర్ ఫెస్ట్కి మళ్ళీ వద్దాం, అప్పుడు మీకు చూపిస్తా. మీరు మనం బిఎంవే మ్యూజియంకి వెళ్ళాం కదా, అది ఇక్కడే అనమాట. ఎవరన్నా ఇంకా చూడకపోతే ఐ కార్డ్స్లో పెడతాను, చూడండి. గైస్ మీకు అక్కడ పురాతనమైన కట్టడం ఒకటి కనిపిస్తుంది, చూసారా? జూమ్ వేసుకుంటా ఆగండి. పైన అక్కడ మెరియన్ ఫ్లైట్స్, అదే సిటీ సెంటర్ అదే కదా, మెరియన్ ఫ్లైట్సే కదా ఇక్కడ. ఓకే యా. సో ఇక్కడ చిల్ అవుతున్నారు అందరూ, నీట్గా బీర్లు వేస్తున్నారు గైస్ ఇక్కడ అందరూ. సూపర్. ఏమైనా కానీరా, ఈ మందు కొట్టడం అన్నది భయంకరమైన అలవాటురా. హాయ్ బోల్. పాపం కష్టపడుతుంది పాపం. 60 seconds ఆఫ్ నపోలి. ఎవరిని ఉంటే వచ్చండి గైస్, ఫ్రీగా ఇస్తారా ఫుడ్? వాళ్ళు నిజంగా వచ్చేద్దరు ఈ మినిక్లో ఉంటే. బూతులు వద్దు. గోకుల్ ఏ క్వశ్చన్లన్నీ ఏ అని అడుగుతాడు గైస్. సైడ్ తిన్నాం. ఎంతసేపట్లో వస్తారు మీరు? 9. నీకు జ్వరం వచ్చిందని చెప్పాను ఈరోజు. పొద్దున్న మంచి ప్లాన్ చెప్పాను గైస్ వాళ్ళకి. టికెట్ ఎవరు చూస్తున్నారు సినిమా? టికెట్స్ వస్తే ఎట్లుందండి? అవును, హాయ్ చెప్పు. మీ అన్నయ్య వాళ్ళు చూస్తారు. పాపం పావని ఎంత కష్టపడుతుందో అని చెప్పి చాలా బాధపడుతున్నారు అక్కడ. డ్రెస్సులు వేసుకుంటాను, ఏం హాలత్ అయిపోయింది. కాలేజీలో పోరగాళ్ళ మధ్య తిరిగేటువంటి ఇక్కడ ఈ బర్ల మధ్య తిరగాల్సి వస్తుంది. అది కెమెరా పెడితే దాని దగ్గర తీసుకుంటాము లోపలికి. ఇక్కడ కదా ఏమైనా
బిల్డింగ్ అమ్మ బాబు స్మార్ట్ శంకర్ రామ్ కేలో సూపర్ హిట్ మూవీ పూజకి తీసి మా బాబాయ్ కొత్త కంటెస్ట్ మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్ రికార్డులు తిరిగేస్తుంది అమ్మ బాబాయ్. మూల ఇందాక మనం చర్చ్ లా కనిపిస్తుందని చెప్పాను కదా, ఇదే యూనిక్ రాట్ హౌస్. ఇది పాతబడ్డ చర్చ్లా ఉంది. ఇది చర్చి కాదే, మన కొలంలో ఉన్నట్టు అనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళి అలాంటివి చూసినప్పుడు. కింద బిల్డింగ్ షాపులు ఉన్నాయి. పాత బిల్డింగ్ అంటే అదే పాత బిల్డింగే అలా లీజుకి ఇచ్చినారు అంతే. చిన్న చిన్నగా ఇక్కడ అందరూ చిన్నగా వేస్తున్నారు. పదా ఇటు పక్క వెళ్దాం. అలా వెళ్దామా? అటు వెళ్తే ఒక బొమ్మ ఉంటుంది అమ్మ, ఆ బొమ్మను పట్టుకుంటే లెక్క. బొమ్మ నేను హైడ్లబర్గ్లో పట్టుకున్నాను ఒకసారి. కోతి బొమ్మ, అదేంటిది కోతే రమ్ము, సేమ్ అలాంటిది ఇది కూడా. మ్యూజిక్ బాగా కొట్టారు కదా వాళ్ళు. చెప్పడం మర్చిపోయా, ఏమైంది అనుకుంటున్నావు నీకు. ఫ్లైట్ ల్యాండ్ అవుతున్నప్పుడు అరగంట అది పడ్డదిలే మొక్క. కరెక్ట్గా ఫ్లైట్ ల్యాండింగ్ 30 minutes ఉందిరా ఫ్రాంక్ఫర్ట్లో. అంతా బాగానే ఉంది. నేను సీట్ బెల్ట్ వేసి కూర్చున్నా. మన వాళ్ళు అటు ఇటు తిరుగుతారు కదా లేడీస్ పిల్లకాయలు. సడన్గా టర్బులెన్స్, చాలా గట్టి టర్బులెన్స్ దిగేటప్పుడు. ఏమైంది అనుకుంటున్నావు? సడన్గా ఎంటర్ అవగానే 20 feet ఇలా 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 దిగిపోయింది కిందకి ఫ్లైట్. ఒకసారి కళ్ళు లెగిసిపోయారు అందరూ. ఒక 2 feet లెగిసి పడ్డారు అందరూని. అందరూ బెల్ట్ తీసిన వాళ్ళు అందరూ పైకి లెగిసిపోయారు అలాగా. అరుపులు ఆడోళ్ళు, ఓ నాయనా. అలా అయిందంట అరుపులు. ఎయిర్ ఇండియా కదా నేను వచ్చింది. నేను ఫిక్స్ అయిపోయాను, ఇంకా చచ్చిపోయాం. ఇంకా అయిపోయి నా బతుకు చెక్కారు. ఇంకా అయిపోయింది నాకు కథం. నేను అలా కూర్చొని చేతులు కట్టుకుని ఉన్నాను రా. సీట్ బెల్ట్ పెట్టుకోండి టర్బులెంట్ వెదర్ అన్నాడు. అందరూ వెళ్ళిపోయి కూర్చుని పోయి ఆడిసేస్తున్నారు. అబ్బాయిలు ఉంటారు కదా అందరూ ఒకరినొకరు చూసి నవ్వుకుంటున్నారు ఇలాగా. చూసారా సార్ ఓవర్ యాక్టింగ్ అన్నట్టు. చాలా గట్టిగా అరిస్తారా. ఇంక దేవుడికి దండం పెడేశారు అందరూ పాపం. గైస్ ఇది ఆల్రెడీ వచ్చాను, నేను మర్చిపోయాను ఇది. గైస్ నైట్ వచ్చాము. మీకు బ్రాంజ్ స్టాట్యూస్ ఉంటాయి కదా కొన్ని కంట్రీల్లో. అవి ఏంటంటే కొన్ని చోట్ల టచ్ చేస్తే లక్ అనమాట. సో మన వాళ్ళు అది టచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఎక్కడైతే టచ్ చేస్తారో ఆ స్పాట్ బాగా తెలిసిపోద్ది ఎక్కడ టచ్ చేశారని. ఎందుకంటే పైన ఉన్నది పాలిష్ అవుతూ ఉంటుంది అనమాట. సో మన వాళ్ళు దేన్ని పాలిష్ చేస్తారో చూపిస్తాను చూడండి. ఇది మన వాళ్ళు బాగా లక్ ఎవరు రుద్దితే వాళ్ళకి లక్ అంట. కుమార్ రుద్దుతావా? కుమార్ రుద్రా లక్ అంట. అవన్నీ నమ్మితే మనం అన్నింటి రుద్దుకుంటా కూర్చోం. ఇవన్నీ నమ్మి ఉంటే నేను తెల్లారులు రుద్దుతాను. అది బొమ్మ. అటుపక్క ఐస్ క్రీమ్ షాప్ చూడు ఎంత పెద్ద లైన్. వెంచి ఐస్ క్రీమ్ షాప్ గైస్. హలో, దీనికి ఎంతమంది జనం లైన్ కట్టారు. బాగుంటుంది అనుకుంటా. మెరూన్ బ్లాక్ లేవు ఇలా తిరగడం అనమాట. ఏం చేస్తావు జర్నీ అంటే ఎగ్జామ్ లేకపోతే ఇలా తిరుగుతుంటాం అనమాట. అంతే, అంతకు మించి మేము ఏం చేయం. వీళ్ళు ఎవరో డ్యాన్స్ చేస్తున్నారో చూపిస్తాను చూడండి. టిక్ టాకర్స్. వీళ్ళు ఇప్పుడు తీస్తే discovering something brand new. I'm in love with your body. ప్రేమ పక్షం. ఒకడు కొరియన్ అనుకుంటా. ఎస్, రాట్ హౌస్ లోపలికి వెళ్తున్నాం గైస్. మైక్ డిస్కనెక్ట్ అయిపోయింది, కొంచెం భరించండి. ఒక ఫోటో తీసుకోలేదురా మనం తమ్ముళ్ళకి. గ్యాలరీ
బైక్ అంతా అలా లేదనమాట, కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే మరి పెట్టుకోవాలి. ఇది చెక్ చేసుకోవడమే. అమ్మా భలే ఉందండి ఇది. హాట్స్పాట్ ఆన్ చేసినావు? చేసా. ఏంటి రెస్టారెంట్ ఇది? లోపల ఎవరు పేర్లు ఉన్నారు, డాన్సులు వేస్తున్నారు. చేసుకుని మనం ఎలాగ రాదు డ్యాన్స్. గైస్ ఇది రాటోస్ లోపల అన్నమాట. ఇది పోనీ అది పైన కనెక్ట్ అయిందా? కనెక్ట్ అయింది. Come on guys. Come on. చీకటి అయిపోతుంది. అంటే చీకటి అంటే ఆల్మోస్ట్ 7:51 అయింది టైము. కొంచెం ఆకలేస్తుందంటే కుమార్ గారు క్యాప్చినో తీసుకున్నాడు. మనం లాటే తీసుకున్నాం. ఐస్ లాటే మన ఫేవరెట్ కాబట్టి. ఇది ఎగ్ ప్లస్ చీజ్ క్రాసెంట్ అనమాట. సో ఫస్ట్ ఇందులో షుగర్ వేసుకోవాలి మనం. షుగర్ ఇవ్వడు కాబట్టి అది చల్లగా ఉంటుంది. అది గట్టిగా ఉందా? గట్టి బ్రెడ్ అనుకుంటా గట్టిగా ఉంటాయి. గైస్ ఇదే గైస్ మొత్తం. ఇంకా చూపించాలనుకున్నాను కానీ ఇక్కడ అంత టూరిస్ట్ ప్లేస్లు ఏం లేవు. జస్ట్ ఒక సిటీ అంతే ఇది. మేము మా ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చాం కాబట్టి మాకు బోర్ కొట్టాలి. పార్ట్ టైంకి వెళ్ళారు, లేకపోతే ఆన్లైన్ తీసుకొచ్చేద్దాం. రేపు కుదిరితే రేపు తిరుగుతాం. రేపు ఇంకో వ్లాగ్ పెడతా. సో మినుకులు ఎవరైనా ఉంటే ఇంకేం లేదు, పెట్టేసరికి 4 రోజులు అవుద్ది అలాగే ఎడిట్ చేసేసరికి. సో అంతే. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ నేను బిఎంవే కవర్ చేశాను, మ్యూజియం, సిటీ సెంటర్ ఇప్పుడు కవర్ చేస్తా. అరౌండ్ మ్యూనిక్ ఏమన్నా ఉంటే రేపు ఎల్లుండి ఏమన్నా కుదిరితే వెళ్ళి తిరిగి వ్లాగ్స్ పెడతా, చూస్తుండండి. ఓకేనా? సో ఇంకేంటి, ఇంకా క్లోజింగ్ చేద్దామా? సో గైస్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి నేను సబ్స్క్రైబ్ చేసుకోమని అడిగితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.